ఇజ్రాయెల్ దగ్గర 1,60,000 మంది సైన్యం ఉన్నారు. ఇరాన్ దగ్గర ఉంది 60,000. అదే సందర్భంలో వాళ్ళకి ఈ దొంగ సైన్యం అంతా కూడా తీవ్రవాదులే. ఆ తీవ్రవాదులను పక్కన తొదముట్టిస్తుంది ఇజ్రాయెల్. ఇంకో పక్కన ఇజ్రాయెల్ దగ్గర ఎయిర్ ఫోర్స్ ఏమో స్ట్రాంగ్, అణుబాంబులు దాదాపు 90 దాకా ఉన్నాయి. ఇరాన్కి ఇప్పుడు అదే భయం. కెలికింది, కవ్వించింది, రెచ్చగొట్టింది. ఇజ్రాయెల్ని తను డైరెక్ట్గా చేయకుండా హమాస్ తీవ్రవాదుల ద్వారా, హిజ్బుల్లా తీవ్రవాదుల ద్వారా, అట్లాగే హౌతీ తీవ్రవాదుల ద్వారా ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నించింది. కానీ అది కాస్త తిరగబడింది. వాళ్ళనే నాశనం చేసి వదిలిపెడుతోంది ఇజ్రాయెల్. ఆ రోజున ఇజ్రాయెల్ మీద దాడి ద్వారా వాళ్ళు అనుసరించినటువంటి వ్యూహం బెడిసి కొట్టింది. ఇజ్రాయెల్ మీద దాడి చేస్తే ఇజ్రాయెల్ భయపడిపోయి కంట్రోల్ అవుతుంది అనుకుంటే అది కాస్త రెచ్చిపోయి హమాస్ని సర్వనాశనం చేసి వదిలిపెడుతోంది, హిజ్బుల్లాని అంతం చేసి వదిలిపెడుతోంది, హౌతీలను లెగవలకుండా చేసేటటువంటి ప్రయత్నం చేస్తోంది. దాంతో ఇరాన్ రంగంలోకి దిగింది, మిస్సైల్ దాడులకు పాల్పడింది. ఇప్పుడు ఇరాన్కి భయం ఏంటయ్యా అంటే ఇజ్రాయెల్తో ఏ రెక్కను పోల్చుకున్నా దానికి సీన్ లేదు. ఓన్లీ ఆర్థికపరమైనటువంటి విషయాలు, అది కూడా ఇజ్రాయెల్తో పోల్చుకుంటే ఇరాన్ది తక్కువే. ఇప్పుడు ఇజ్రాయెల్ కనుక పూర్తి స్థాయి యుద్ధానికి దిగితే ఏంటి అన్నది అర్థం కాని భయంతో తలడిల్లిపోతుంది.